బీఆర్ఎస్, దాని తర్వాత సిద్దిపేటలో లీడ్లో వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి సిద్దిపేటలో ఒక్కసారి సిద్దిపేట అప్డేట్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. సిద్దిపేటలో ప్రస్తుతానికి ఇటు కాంగ్రెస్ 23 స్థానాలు, ఇటు బీఆర్ఎస్ 75 స్థానాలు. సో మొత్తం మీద ఇటు కాంగ్రెస్ కరీంనగర్ లేటెస్ట్ అప్డేట్ ఒకసారి చూస్తే 26 స్థానాల్లో ఇటు కాంగ్రెస్, అలాగే 28 స్థానాల్లో బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది కరీంనగర్లో అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇటు వరంగల్లో ఒకసారి చూస్తే వరంగల్లో 56 స్థానాల్లో ఇటు కాంగ్రెస్ లీడింగ్లో ఉంది, అలాగే బీఆర్ఎస్ 34 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ 2 స్థానాలు. సో ఓవరాల్గా ఇటు కామారెడ్డిలో ప్రస్తుతానికి కాంగ్రెస్ లీడింగ్లో ఉంది 197 స్థానాలకు గాను ఇటు కాంగ్రెస్ 101 ప్లేసెస్, అలాగే ఇటు బీఆర్ఎస్ 19 ప్లేసెస్లో లీడింగ్లో ఉంది, అండ్ ఇండిపెండెంట్ 26, అలాగే బీజేపీ 5 ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఇటు కామారెడ్డిలో కాంగ్రెస్ ఫుల్ స్వీప్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అలాగే నెక్స్ట్ మనం ఇటు వరంగల్ చూస్తే కరీంనగర్ ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్. కరీంనగర్లో మనం చూస్తే ఇటు కాంగ్రెస్ 26 స్థానాలు అండ్ బీఆర్ఎస్ 30 స్థానాలు. ఇప్పుడు ఆ డిఫరెన్స్ 4కు చేరింది. ఇంతకుముందు కాంగ్రెస్ లీడింగ్లో ఉండే, బీఆర్ఎస్ డౌన్లో ఉండే, కానీ మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ లేటెస్ట్ అప్డేట్ ఒక్కసారి కాంగ్రెస్ ప్రస్తుతానికి కరీంనగర్లో 26 స్థానాలు, అలాగే బీఆర్ఎస్ 30 స్థానాలు. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మెదక్లో ఇటు కాంగ్రెస్ 44 స్థానాలు, అలాగే ఇటు బీఆర్ఎస్ 38 స్థానాలు. ఒక గట్టి ఫైట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ఒకసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు ఇటు మెదక్ నుంచి, ఒకసారి మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్ చెప్పండి, ఇప్పుడు వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? ఇక్కడ కాంగ్రెస్ లీడింగ్లో ఉందా? ఎన్నికలు ప్రశాంతంగానే గడిచాయా? ఖచ్చితంగా కళ్యాణ్, ఇప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెదక్ లో కాంగ్రెస్ పుంజుకుంది, సంగారెడ్డిలో కూడా కాంగ్రెస్ పుంజుకున్న పరిస్థితి. అయితే సిద్దిపేట మట్టుకు చూసుకున్నట్టయితే మనము సిద్దిపేటలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ 81, కాంగ్రెస్ 22, బీజేపీ 10, స్వతంత్రులు 8గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 46, బీఆర్ఎస్ 38, బీజేపీ 11, ఎంఐఎంఐ 1, సిపిఎం 1. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో 76 కాంగ్రెస్ రాగా బీఆర్ఎస్ 33 వచ్చాయి, బీజేపీ 3, స్వతంత్రులు 6గా వచ్చారు. అంటే ఇటు సిద్దిపేట జిల్లాలో హరీష్ మంత్రం పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరీష్ రావు ఇలాకాలో ప్రస్తుతం చూసుకున్నట్టయితే 81 మంది గెలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ 22, బీజేపీ 10. ఈ రకంగా చూసుకుంటే ఒక బీఆర్ఎస్ హవా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన ఇక్కడ చూసుకున్నట్టయితే అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచులు ఎక్కువ గెలిచారు కాబట్టి అన్ని రకాల చూస్తుంటే ఈ యొక్క సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి గవర్నమెంట్ ఉన్నా కూడా ఇటు బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్ గెలవడం అనేది హరీష్ రావుకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటు మెదక్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. అదేవిధంగా సంగారెడ్డిలో కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ 50-50గా ముందుకెళ్తున్నాయి. ఇటు సిద్దిపేట చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ 70% బీఆర్ఎస్ ఉండగా 30% ఇటు బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ సంబంధించిన వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో ఒక సీరియస్ గా తీసుకున్నారు. ఇరు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, దీనికి సంబంధించి ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక సందడి వాతావరణం ఉంది. ఖచ్చితంగా ఇంకా రిజల్ట్స్ ఇంకా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా ముందు రిజల్ట్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇటు సంబంధించిన కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అంటే ఈ యొక్క ఫలితాలు కూడా వెల్లడించాల్సి ఉంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతంలో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇటు సంబంధించిన రిజల్ట్స్ కోసం వార్డ్ మెంబర్లు కావచ్చు, ఇటు సర్పంచ్లు కావచ్చు, ముందుకు వాళ్ళు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్న కళ్యాణ్. రైట్ మహేష్, ఒక్కసారి ఇటు సిద్దిపేటకు సంబంధించి ఏంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అక్కడ గతంలో మనం చూస్తే ఇటు బీఆర్ఎస్ లీడింగ్ ఉంది, ప్రస్తుతానికి ఇప్పుడు బీఆర్ఎస్ పుంజుకుందా? ఇంకా ఖచ్చితంగా హరీష్ రావు రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పుంజుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే హరీష్ రావు ఇలాకాలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలని ప్రధానంగా ముందుకొస్తున్నారు. కానీ హరీష్ ఇలాకాలో ఒక బీఆర్ఎస్ జెండాని ఎగరడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, అంటే సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ 81,
కాంగ్రెస్ 22, బీజేపీ 10, స్వతంత్రులు 8. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 20 సీట్లు కూడా దాటని పరిస్థితి కాంగ్రెస్ కుంది. ఇక్కడ 81 స్థానాలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది కాబట్టి ఇంకా